నా పేరు చెన్నూరి రామకృష్ణ, అసరావుపేట. ఈ దొంతుకుంట చెరువు ఆయకట్టు కింద నాకు 15 ఎకరాల పొలం ఉంది. అదేవిధంగా ఈ దొంతుకుంట చెరువు రీసెంట్ గా ఏదో 5 కోర్స్ వచ్చింది, దీన్ని డెవలప్మెంట్ చేస్తాం, మినీ ట్యాంక్ బండి అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ గారు వచ్చి జనవరి 13వ తారీఖున దీనికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే గత కొంతకాలంగా ఈ దొంతుకుంట చెరువు అనేక వివాదాలకు తావుగా ఉంది. ఎందుకనంటే జిల్లా సర్వేరు ప్రతిసారి మారినప్పుడల్లా రావటం, సర్వే కొలవటం, ఒక సర్వేర్ గారేమో హద్దులు ఒక చోటకి నిర్ణయించడం, మళ్ళీ రెండో సర్వే వచ్చినప్పుడు ఇంకోసారి గారు ఇంకో దిక్కు కుదించడం, అట్లా రాను తగ్గించకుండా వస్తున్నారు తప్పించి దీంట్లో గతంలో ఎందుకన్నానంటే గతంలో బ్యాక్ సైడ్ అంటే చెరువుకి దక్షిణం భాగాన ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు అయితేనే ప్లాట్లకి ఏ తహసీల్దార్ గారు వచ్చినా కూడా ఇక్కడికి 7-10 సంవత్సరాల బ్యాక్ నుంచి కూడా నోటీసులు ఇవ్వటం, వాళ్ళు వెళ్ళి కలవటం, తర్వాత సైలెంట్ అవ్వడం జరుగుతుంది. ఈ 5-6 సంవత్సరాల నుంచి ఆ నోటీసులు కూడా లేవు. అదేవిధంగా కన్స్ట్రక్షన్ లో మరి ఏ విధమైనటువంటి వివాదాలు లేవు, కరెక్ట్ గా చెరువు ఉందన్నప్పుడు వాళ్ళకి నోటీసులు ఇవ్వటం ఎందుకు, కొన్ని రోజులు కన్స్ట్రక్షన్ ఆపడం ఎందుకు, తర్వాత మళ్ళీ అంతా బాగుందని చెప్పడం ఎందుకు? ముంపేరియా వచ్చేసి చెరువు వచ్చి గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానూరు మోహన్ రావు గారు అనే వ్యక్తి తన నర్సరీ మునిగిపోయిందని పరిధికి మించి నీటిని స్టోరేజ్ గా ఉంచడం వల్లే నాకు ఈ నష్టం జరిగింది కాబట్టి మీరు నాకు నష్టపరిహారం చెల్లించాలని వాళ్ళ మీద లీగల్ గా ఫైట్ చేయటం. అప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ చెరువు వచ్చేసి మొత్తం టోటల్ గా 34 ఎకరాల చెరువు, అదే విధంగా ముంపు ఏరియా 24 ఎకరాలు. ముంపు ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ముంపు లేనప్పుడు మాత్రం మీరు సాగు చేసుకోవడానికి ఉంటది, కానీ తర్వాత మీకు ఏ విధమైన నష్టం జరిగినా కూడా మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు సమాధానం ఇవ్వటం కమిషనర్ స్థాయి వరకు వెళ్ళింది. చివరికి ఏం జరిగింది అనేది ఇంకా అది ఎవరికి అర్థం కాకుండా ఉంది. మరి ఇన్నిసార్లు ప్రతిసారి ఏదో వివాదం జరగటం, కొన్ని రోజులు న్యూస్ పేపర్ లో రావటం, వార్త మళ్ళీ వివాదం సర్దుమనటం జరుగుతుంది. ఈసారి ఈ 5 కోట్లు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. ఇప్పుడైనా అసలు వాస్తవమైనటువంటి విస్తీర్ణం ఎంత, దీని ఆయకట్టు ఎంత, మరి ఈ కాలువలు అదే విధంగా చెరువుకి సంబంధించి కాలువలు మా లక్ష్యాలో లేవు, 200 మీటర్ల వరకే ఉందని చెప్పేసి ఐబీ వాళ్ళు చెప్పడం. మరి అయితే అసలు తూములే లేవు. ఆ విధంగా మాట్లాడితే అసలు లక్ష్యాల్లో తూములు ఎక్కడ ఉన్నాయి? అసలు నక్షా ప్రకారం ఉందని అడిగితే నక్షా ప్రకారం పంట కాలువలు లేవన్నారు. మరి లేనప్పుడు గతంలో 100 ఎకరాల ఆయకట్టు కింద నీటి శిస్తు వసూలు చేయడం జరిగింది రెవెన్యూ వాళ్ళు. మరి దీని కింద ఉన్నటువంటి భూములకి 70-80 ఎకరాల సాగుకి కాలువలు లేకుండా ఎలా సాగైనాయి? ప్రజెంట్ వచ్చేసి 300 మీటర్లు మాత్రమే పంట కాలువ ఉంది. దీనికి మెయిన్ కాలువ కింద కాలువ లేదు. ఈ కాలువ లేకపోవడం వల్ల ఈ వరదలు వచ్చినప్పుడు పంట పొలాలు మునక గతంలో అనేక సార్లు సంబంధిత అధికారులకి మేము రైతుల తరపున రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా అది చెత్తబుట్ట దాఖలైన తప్పితే ఏమీ లేదు. ఎప్పటికైనా దీన్ని పూర్తి ప్రక్షాళన చేసి అసలు నిజంగా ఈ చెరువు వాస్తవంగా ఇన్ని ఎకరాలు ఉందా లేదా, ఉంటే దీన్ని హద్దులతో సహా మ్యాప్ ఏదో డిజిటల్ లో కొలిసేయటం సరిపోయిందని చెప్పడం తప్పితే ఇటు నుంచి ఇటు లింకులు, ఇటు నుంచి ఇంత లింకులు, ఒక భూమి పట్టాదారుడు కొన్నప్పుడు మొత్తం టోటల్ గా ఎన్ని లింకులు ఉంది, ఎన్ని గొలుసులు ఉంది, మ్యాప్ తో ప్రకారంగా ఇస్తున్నట్టు ఈ చెరువు సంబంధించి ఎందుకు ఇవ్వట్లేదో అర్థం కావట్లేదు. సరిపోయింది అంటున్నారు, కొలతలతో సహా ఇవ్వాలి కదా. తూర్పు నుంచి పడవ రోడ్డుకి ఎన్ని లింకులు ఉంది, ఎన్ని గొలుసులు ఉంది, అదే విధంగా 4 వైపులు ఎన్ని గొలుసులు ఏంటి అనేది ఏమీ లేదు. సరిపోయింది. మరి అదే విధంగా దీనికి ఆనుకొని మరి గతంలో ఆర్డీఓ గారు వెంచర్ కి పర్మిషన్ ఇచ్చారన్నారు. మరి ముంపు ఏరియాలో ఎలా ఇచ్చారు? మరి ఈ చెరువులోకి వచ్చేటువంటి వరద కాలువలు కూడా ఆక్రమణకు గురైనాయి, వాటి సంగతి ఏంటి? మరి ఇప్పుడు ఈ ప్రక్షాళనలో భాగంగా మురికి నీరు చెరువులోకి రాకుండా మేము చేస్తాం అంటున్నారు, మంచిది. మరి ఈ చెరువులోకి వరద ఎటు వస్తుంది? ఈ మురికి నీరు ఏదో ఒకటి ఫ్లడ్ వచ్చినప్పుడు మురికి నీరుతో కలుపుకొని ఆ వరద నీరు రాబట్టే చెరువు పూర్తి స్థాయిలో నిండుతుంది. మరి ఇప్పుడు ఈ మురికి నీరుని పూర్తిగా డైవర్షన్ చేస్తే అసలు ఈ చెరువులోకి నీళ్ళు ఎలా వస్తుంది? మరి దీని కింద ఉన్నటువంటి ఆయకట్టు సరే, ఇప్పుడు పూర్తిగా ఆయకట్టులో సాగు కాలువలు ఆక్రమించడం వల్ల సాగపోయినా ప్రజెంట్ ఒక 25 ఎకరాలు సాగు అవుతుంది. ఈ 25 ఎకరాలకైనా సరే ఏ విధంగా నీళ్లు వస్తుందో అధికారులే మరి చెప్పాలి. ఇప్పటికైనా మీ యొక్క న్యూస్ ఛానల్ ద్వారాగా నేను చెప్పేది ఏంటంటే ఈ చెరువు వాస్తవంగా అసలు ఎన్ని ఎకరాలు ఉంది, ఉందా లేదా, ఉంటే దీనికి సంబంధించిన మ్యాప్ పబ్లిక్ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఒక నేమ్ బోర్డు పెట్టి దాని మీద చెరువుకు సంబంధించినటువంటి మ్యాప్ ఆ కొలతలతో సహా ఇస్తే ఇక్కడ ఓహో నిజంగా నిజాయితీగా చేశారన్నట్టుగా ఉంటది. కానీ అదేమీ కనిపించట్లా, అనేక అనుమానాలకి తావిస్తుంది. ఈ డెవలప్మెంట్ ఏమో గానీ ఈ డెవలప్మెంట్ వల్ల పూర్తిగా చెరువు కుసించిపోయి మధ్యలో ఐలాండ్ అన్నారు, ఐలాండ్ ఒక 1/2 ఎకరం పోయింది. చుట్టూ మళ్ళీ రింగ్ రోడ్డు అంటున్నారు. దీనివల్ల మళ్ళీ 1 ఎకరం పైన పోద్ది, 2 ఎకరాల వరకు. ఇంకా చెరువు విస్తీర్ణం తగ్గుతుంది కానీ రాను అదే విధంగా ఆర్ఎంబి వాళ్ళు రోడ్డు ఎక్స్టెన్షన్ చేశారు, వాళ్ళు కొంత ఆక్యుపైడ్ అండి, రోడ్డులో ఆ భూమి పోయింది కొంత. ఇంకా రాను చెరువు అనేది కనుమరుగయ్యేటట్టు పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మీ ఛానల్ ద్వారా మేము తెలియజేయాల్సింది ఇది వాస్తవాలు ఏంటనేది పూర్తిగా బయటపెట్టి ఎవిడెన్స్ పరంగా రికార్డు మ్యాప్ అనేది ప్రింటెడ్ గా ఒక నేమ్ బోర్డులో ఏర్పాటు చేస్తే అనుమానాలు తావు లేకుండా ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నూనె
హనుమంతరావు అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట నడిబొడ్డులో ఉన్న గుండెకాయ లాంటి దొంతుకొండ చెరువు ఆక్రమాలకు అడ్డాగా మారింది. 2010 నుంచి మేము ఈ చెరువు గురించి పోరాడుతున్నాం. మన చెరువు మనకు కావాలని మా చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అశ్వరాపేటలో సాగునీరుకి త్రాగునీరుకి దొంతుకొండ చెరువు మనకి పూర్తిగా ఉపయోగపడుద్ది. గతంలో 2005లో ఈ చెరువుని ఆక్రమణలకి గురైందని మనం చెప్పవచ్చు. అప్పుడు జన్మభూమి పేరుతో టీడీపీ హయాంలో ఇక్కడి చెరువుని అభివృద్ధి చేయాలని ఆ ప్రయత్నంలోని చెరువుని ప్రక్షాళన చేశారు. ప్రక్షాళన చేసి పూడుకు తీసి అప్పుడు ఆ టీడీపీ ప్రభుత్వం మరియు అప్పటి సర్పంచ్ అయిన ఇక్కడ అధికార సిపిఎం పార్టీకి చెందిన వ్యక్తి దీని అభివృద్ధి పేరుతో ఈ చెరువుని అనేక మార్గాలలో ఉపయోగించి దీని ఆక్రమణలకు గురి చేశారని మనం చెప్పొచ్చు. మనం అశ్వరాపేటలో సాగునీరుకి త్రాగునీరుకి ఉపయోగపడాల్సిన దొంతుకొండ చెరువు ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం 29 ఎకరాల 13 కుంటలో, రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారంగా 23 ఎకరాల 38 కుంటలుగా చెప్తున్నారు. అయితే పూర్తిగా చెరువు ఆక్రమణకు గురైంది. బిల్డింగులు కట్టారు, చొచ్చుకొని వచ్చారు. అనేక ఆక్రమణలకు గురైంది దొంతుకొండ చెరువు అని మనం ప్రయత్నం చేస్తున్నాం, పోరాడుతున్నాం. ఎందుకంటే చెరువు ఉండాల్సిన స్థితిలో లేకుండా కుచించుకుపోయింది. అసలు చెరువులోకి నీళ్లు రావాలంటే అటు పేరేగడ నుంచి ఇటు ఆ పోలీస్ స్టేషన్ ఏరియా నుంచి ఇటు దొంతుకొండ ఆ అడవిలో నుంచి కూడా ఇటు నీళ్ళు వస్తూ ఉంటాయి. కానీ నీళ్ళు రాకోకుండా చెరువుని కాలలో వచ్చే మార్గాలనే దాన్ని కుచించుకుపోయారు. ఎక్కువ నీరు వచ్చినా కూడా ఈ చెరువు పూర్తిగా నిండిపోయి ఇక్కడ మంగళకుంట గౌడు బజార్ కూడా పూర్తిగా నిండిపోద్ది. దీని రోజు రోజుకి అక్రమార్కులు దీని మీద కన్నుపడి కోట్ల రూపాయలు దన్నుకుంటున్నారు. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు పర్మిషన్ లేకోకుండా ఇక్కడ భారీ కట్టడాలు కట్టి లేఅవుట్లు వేసి ఇటు చెరువుని అక్రమంగా అమ్మేసుకుంటున్నారు. లక్షల రూపాయల చేతులు మారుతున్నాయి. దాంతో పాటుగా చెరువుకి వెళ్లాల్సిన 100 ఎకరాలకి వెళ్లాల్సిన రైతులకి కాలువలు వెళ్లాల్సిన కూడా వాటిని కూడా ఆక్రమించేసుకుని లేఅవుట్లు వేశారు. అంటే ఇక్కడ రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అధికారికి ఇక్కడ ఆక్రమార్కులు ఆ కనసేగల్లో ఉండటం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ఏదైనా కూడా ఇది దొంతుకొండ చెరువుని కాపాడాలి, మా చెరువు మాకు కావాలని రైతులు ప్రజల తరపున అనేక పోరాటాలు చేసినా, అనేక పత్రికలు వచ్చినా కూడా అధికారులు ఇక్కడ కబ్జాదారులు అధికారులు పార్టీలు మారుతా ఉంటే వాళ్ళు కూడా పార్టీలు మారి దీన్ని చేస్తున్నారు. ఇప్పుడు మొన్న జనవరిలో 11 తారీఖున రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి దీని 5 కోట్ల అభివృద్ధి పనులు చేస్తామని చెప్తున్నారు. ముందల మేము అనేది గ్రామస్తులుగా చెప్పేది ఏంటంటే చెరువు ఆక్రమణకు గురైంది, దీన్ని ఆక్రమణ చేసేశారు, చెరువు ఉన్నంతలో విస్తరణ లేదు, దీని ముందల ప్రక్షాళన చేయండి, తర్వాత చెరువుని అభివృద్ధి చేయండి. మీరు 5 కోట్లు చేస్తారో 10 కోట్లు చేస్తారో తర్వాత సంగతి. కానీ ముందల చెరువు ఉండాల్సిన స్థితిలో లేకోకుండా అనేక భారీ బిల్డింగులు కన్స్ట్రక్షన్ కట్టేసి చెరువుని కుసించుకుపోయింది. రైతులకు ఇటు పట్టణ ప్రజలకు సాగునీరుకి త్రాగునీరుకి లేకోకుండా చెరువుని ఆక్రమించేశారు. దొంతుకొండ చెరువుని కాపాడాలని అనేక ప్రజలు గొంతెత్తి ఎన్నుతున్నా కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఏదైనా కూడా దొంతుకొండ చెరువుని కాపాడాలి. దీని ఏదైతే 23 ఎకరాల 38 కుంటలు ఉండాలంటున్నారో అది దాన్ని కాపాడాలి. లేదా మొన్న 2 నెలల క్రితం రెవెన్యూ శాఖ వారు సర్వే చేశారు. సర్వే చేసి నామమాత్రంగా సర్వే చేసి కనీసం హద్దులు నిర్ణయించుకోకుండా గతంలో 2 సార్లు హద్దులు నిర్ణయించుకోకుండా నామమాత్రంగా వ్యవహరిస్తున్నారు. అంటే అక్రమార్కులకి కొమ్ము కాస్తున్న రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు మనం చెప్పవచ్చు, బలగుద్ది చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే చెరువు ఉందో అంత విస్తీర్ణంలో వాళ్ళు రాళ్ళు పాదుకోకుండా విస్తీర్ణంలో హద్దులు చేపించుకోకుండా నామమాత్రంగా అక్రమాలకి కొమ్ము కాస్తున్నారు. ఇప్పటికీ అధికారులు ఈ ప్రాంతంలో ఉన్న ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు, ఈ ప్రాంతంలో ఉన్న తుమ్మలనాగేశ్వరరావు గారు కానీ, ఈ ప్రాంతంలో ఉన్న బట్టి గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఈ ప్రాంతంలో ఉన్న జారే ఆదినారాయణ ఎమ్మెల్యే గారు కూడా ఈ చెరువుని కాపాడాలని ప్రజల తరపున మేము కోరుచున్నాం. ఏదైనా కూడా చెరువుని సాగునీరుకి త్రాగునీరుకి ఉపయోగించాలి, కాలువలను ప్రక్షాళన చేయాలి, రైతులను కాపాడుకోవాలి. ఈ దొంతుకొండ చెరువు మా చెరువు మాకు కావాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.